గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. బంగ్లాదేశ్లో హింస ఇంకా చెలరేగుతూనే ఉంది. నిన్న మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఢాకా యూనివర్సిటీలో విధ్వంసం జరిగింది. పెట్రోల్ బాంబు దాడిలో సైముల్ శ్యామ్ అనే వ్యక్తి మృతి చెందినట్లుగా అయితే తెలుస్తుంది. బంగ్లాదేశ్లో ఇంకా అల్లర్లు ఆగడం లేదు. బంగ్లాదేశ్లో హింస మళ్లీ చెలరేగింది. అల్లర్లతో అట్టడుగుతుంది బంగ్లాదేశ్ అని చెప్పొచ్చు. ఢాకా యూనివర్సిటీలో విధ్వంసం జరిగింది. పెట్రోల్ బాంబు దాడిలో ఒకరు మృతి చెందారు. మోగ్ బజార్లో బాంబు పేలుళ్లు కూడా జరిగాయి. అయితే ఈ దాడిలో సైఫుల్ శ్యామ్ అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. మధుర క్యాంటీన్లో అల్లర్లు చెలరేగాయి. కాజీ నజ్రుల్ ఇస్లాంను ప్రశంసించడం పైన ఆందోళనకారులు అభ్యంతరం తెలిపారు. క్యాంటీన్ ధ్వంసంతో ప్రారంభమైన అల్లర్లు మళ్లీ హింసాత్మక ధోరణిలో వెళ్లాయి. అయితే మరోవైపు 17 ఏళ్ల తర్వాత లండన్ నుంచి మాజీ ప్రధాని ఖలీదా జియా కొడుకు తారిక్ తిరిగి వచ్చాడు. సో మొత్తానికి హాథీ హత్య ఉదంతంతో చెలరేగిన హింస బంగ్లాదేశ్లో ఇంకా రాజుకుంటూనే ఉంది. సో బంగ్లాదేశ్లో మళ్లీ హింస చెలరేగింది. క్యాంటీన్ ధ్వంసంతో ప్రారంభమైన అల్లర్లు ఢాకా యూనివర్సిటీలో కూడా విధ్వంసం సృష్టిస్తున్నాయి. పెట్రోల్ బాంబు దాడిలో ఒకరు మృతి చెందారు. మోగ్ బజార్లో కూడా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దాడిలో సైఫుల్ శ్యామ్ అనే వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. పెట్రోల్ బాంబు దాడిలో మధుర క్యాంటీన్లో అల్లర్లు చెలరేగాయి. అయితే కాజీ నజ్రుల్ అనే వ్యక్తి ఇస్లాంను ప్రశంసించడం పైన ఆందోళనకారులు అభ్యంతరం తెలుపుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే మధుర క్యాంటీన్లో అల్లర్లు చెలరేగాయి. పెట్రోల్ బాంబుల దాడిలో సైఫుల్ శ్యామ్ అనే వ్యక్తి కూడా మృతి చెందినట్లుగా అయితే తెలుస్తుంది. భారత వ్యతిరేకి ఇంకిలాబ్ మోర్చా నేత షరీఫ్ ఉస్మాన్ హాథీ హత్యతో బంగ్లాదేశ్లో హింసాత్మక ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల వేళ మరో విద్యార్థి నాయకుడిపైన కూడా హత్యాయత్నం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. 3 రోజుల క్రితం బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ సీనియర్ నేత ముతాలిబ్ సిక్దార్ పై కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిగారు. సో మొత్తానికి బంగ్లాదేశ్లో హింసాకాండ మాత్రం ఆగట్లేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, హాథీ హత్య ఉదంతంతో చెలరేగిన అల్లర్లు బంగ్లాదేశ్లో ఇంకా ఆగడం లేదు. సో ఎప్పటికీ పరిణామాలు చల్లారుతాయని అనుకోవచ్చు. ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషన్? తాజాగా పెట్రోల్ బాంబ్ దాడిలో కూడా ఒక సైఫుల్ శ్యామ్ అనే వ్యక్తి కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్. గత కొన్ని రోజులుగా హింసాత్మక వాతావరణం కొనసాగుతుంది. అంటే 2024 నుంచి కూడా ఈ హింస అనేది కొనసాగుతుంది. అయితే ఇటీవల స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాథీ హత్య నేపథ్యంలో హిందూ వ్యక్తి పైన దాడి చేయడం, అతన్ని హత్య చేసిన తర్వాత సజీవంగా అతని చెట్టుకు వేలాడేసి దహనం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. మళ్ళా నిన్న కూడా ఢాకా యూనివర్సిటీలో విధ్వంసం సృష్టించారు. అయితే పెట్రోల్ బాంబు దాడిలో ఒకరు మృతి చెందారు. మోగ్ బజార్ లో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో సైఫుల్ శ్యామ్ అనే వ్యక్తి మృతి చెందారు. ఇక మధుర క్యాంటీన్ లో ఈ అల్లర్లు అనేది చెలరేగాయి. కాజీ నజ్రుల్ ఇస్లాం ను ప్రశంసించడంపై ఆందోళనకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్యాంటీన్ ధ్వంసంతో అక్కడ అల్లర్లు ప్రారంభమయ్యాయి. అంటే ఇక్కడ ఈ అల్లర్లు జరగడానికి మరోవైపు 15 ఏళ్ల తర్వాత లండన్ నుంచి అక్కడున్న మాజీ ప్రధానమంత్రి కుమారుడు ఖలీదా జియా కొడుకు అనే తారిక్ అనే అతను తిరిగి వచ్చారు అంటున్నారు. అంటే ఈ బాంబు పేలుళ్లకు అతనికి సంబంధం ఉన్నాయా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రజెంట్ ఈ బాంబు పేలుళ్లకు సంబంధించి కానీ, ఈ పెట్రోల్ బాంబు సంబంధించి కానీ ఎవరు దాడి చేశారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇటీవల దీనికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ లో అసలు హింసకు ప్రధాన కారణం అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి చిత్రాలు కావడానికి, ఆ దేశాన్ని విడిచి పారిపోవడానికి ప్రధాన కారకుడైన షరీఫ్ ఉస్మాన్ హాథీ అనే ప్రముఖ విద్యార్థి నాయకుడి హత్య తర్వాత మళ్ళా హింస అనేది చెలరేగింది. దేశవ్యాప్తంగా నిరసనకు దారి చేసింది. ముఖ్యంగా ఈ ఇంతకుముందు చెప్పినట్టుగా షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడానికి ఈ షరీఫ్ ఉస్మాన్ హాథీనే ప్రధాన కారణం. దీంట్లో భాగంగా మతపరమైన మైనారిటీలపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం వంటి సంఘటనలు బంగ్లాదేశ్ లో జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం
ఇవన్నీ తాత్కాలిక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది, సరిగా భద్రత కల్పించడం లేదు అక్కడ ఉన్న ప్రజలకు అనేది ఒక విమర్శ అయితే వినిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడున్న దీప్ దాస్ ను హత్య చేసిన తర్వాత ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా బంగ్లాదేశ్ పై వ్యతిరేకంగా అక్కడ ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్నాయనేది ప్రధానంగా అందరూ ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగా ఢిల్లీ వేదికగా నిరసన తెలియజేశారు విశ్వ హిందూ పరిషత్, అలాగే హిందూ సంఘాల నేతలందరూ కూడా. మళ్ళా ఇప్పుడు హింస చెలరేగడం పట్ల ఇంకా హింస అనేది కొనసాగుతూనే ఉంది, కానీ శాంతి భద్రతను కంట్రోల్ చేయడంలో మహమ్మద్ యూనిస్ విఫలమయ్యారు అనేది ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంటే నోబెల్ బహుమతి గ్రహీత శాంతి బహుమతి తీసుకున్నారు, కానీ ఆయన ఇటువంటి అల్లర్లను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారనేది కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంటే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై జరిగిన నిరసనలతో ఈ హింస అనేది 2024లో ప్రారంభమైంది. అప్పుడు షేక్ హసీనా రాజీనామాకు దారి తీసింది. అప్పటి నుంచి కూడా హిందువులపై దాడులు జరగడం, ఏదో ఒక విధంగా హింస అనేది చెలరేగడం అనేది కొనసాగుతూ వస్తుంది. 2024 నుంచి ఇప్పటి వరకు కూడా అల్లర్లు అనేవి ఇంకా చల్లారలేదు. ఏదో ఒక విధంగా ఏదో ఒక విషయం తీసుకొచ్చి ఈ దాడులని కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడానికి కారకుడైన షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య కావడం, దాని వెనుక భారత్ ఉందనేది ఆరోపించడం, మళ్ళా నిన్న ఈ ఉస్మాన్ హదీ సోదరుడు యూనస్ దీని వెనుక ఉన్నారు, మొహమ్మద్ యూనస్ ప్రస్తుత ప్రధాని అనేది కొంత విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మొత్తం హదీ హత్య తర్వాత ఢాకా రాజధాని సహా పలు ప్రాంతాల్లో నిరసనలు ఎక్కువయ్యాయి, అగ్ని ప్రమాదాలు, ఆస్తుల ధ్వంసం అనేది ఎక్కువగా జరిగింది. అయితే మళ్ళా ఇప్పుడు పెట్రోల్ బాంబు దాడి జరగడం పట్ల కూడా అందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎప్పుడు ఎటు నుంచి ఎవరి మీద ఎవరు దాడి చేస్తారనే భయంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా జీవిస్తున్నారు. మరి ముఖ్యంగా హిందువులైతే బిక్కుమంటూ కాలం గడుపుతూ ఉన్నారు. ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా హిందువులను టార్గెట్ గా చేసిన దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడున్న హిందువులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఢాకా యూనివర్సిటీలో విధ్వంసం సృష్టించడం, పెట్రోల్ బాంబు దాడులు, ఒకరు మృతి చెందడం, మొత్తం అసలు ఏం జరుగుతుందో అనేది కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన, అసలు బయటకు రావాలంటేనే భయపడుతూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో కానీ అక్కడ భద్రత కల్పించడంలో కానీ విఫలమైంది అనేది కూడా తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. రైట్ శివ, ప్రస్తుతం అక్కడ హిందువుల పరిస్థితి చూస్తుంటే కొంతమంది హిందువులు ఇండియన్ మీడియాతో కూడా మాట్లాడారు. మాట్లాడిన మాటలు కూడా అంటే మాకు రేపే చివరి డేనా అన్నట్టు, రేపే లాస్ట్ అవుతుందా మా జీవితంలో అన్నంత భయంతో బ్రతుకుతూ ఉన్నాము అని కూడా అక్కడ హిందువులు చెప్తున్నారు. సో దీని పట్ల హిందూ సంఘాలు కానీ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఐక్యరాజ్య సమితి కూడా ఏమంటుంది? దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తుంది ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్. అక్కడున్న భద్రత పైన, ప్రజల భద్రతపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది ఐక్యరాజ్య సమితి కూడా. అక్కడ హిందువులైతే మాత్రం దినగండంగా కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. అంటే తన నివాసాల్లో వారు ఉన్నప్పటికీ కూడా, వారు నిర్దిస్తున్నప్పటికీ కూడా ఆ ఇళ్లకి ప్రవేశించి మరి అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు లాక్కెళ్ళి మరి దాడులు చేస్తున్నారు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు, చంపేసి చెట్లకు వేలాడదీసి దహనం చేస్తూ ఉన్నారు. అంటే ఏం తప్పు చేయకపోయినా, ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా హిందువులను టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు వెనుక భారత్ అనేది నెపం నెడుతూ హిందువులపై దాడులకు తెగబడుతున్నారు. దీనికి భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి అనేది అక్కడున్న హిందూ సంఘాలందరూ కూడా చెప్తున్నారు. దాదాపు బంగ్లాదేశ్ లో కోటికి పైగా, అంటే దాదాపు 1.5 కోటి వరకు కూడా హిందువులందరూ అక్కడ నివాసం ఉంటున్నారు. అంటే ఇక్కడ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ రెండు కూడా అత్యంత సమీపంలో బోర్డర్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఆ పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కువగా అక్కడికి వెళ్లేవారు. కానీ అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ నివాసం ఉండేవారి సంఖ్య రోజుకు, వలసల సంఖ్య అనేది రోజుకు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ హిందువులు అనేవారు ఎక్కువగా స్థిరపడ్డారు. అక్కడ వేరే పనుల నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం అక్కడున్న కుటుంబ సభ్యులు వారందరూ చూడడానికి వెళ్ళిన వారు అక్కడికి స్థిరపడిపోవడం, ఇలా అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా దాదాపు 1.5 కోటి వరకు కూడా హిందువులు అక్కడ స్థిరపడ్డారనేది ప్రధానంగా సమాచారం అందుతోంది. అయితే హిందువుల టార్గెట్ గా, అది ఒక ముస్లిం సామ్రాజ్యం, ముస్లిం రాజ్యం కాబట్టి అక్కడ హిందువులను టార్గెట్ గా తీసుకుని దాడులు చేస్తున్నారు అనేది కూడా కొంత ప్రధానంగా మనకు అర్థమవుతోంది. అంటే 2024 నుంచి కూడా, అంటే అక్కడ అంతర్గతంగా వారికి మధ్య గొడవ రావడం, అక్కడ హిందువులను టార్గెట్ గా తీసుకుని దాడి చేయడం, గతంలోనే అనేక మందిపై దాడులు చేస్తే హిందూ దేవాలయాలపైన, ఆలయాలపైన, మసీదులపైన అత్యాచారాలు పాల్పడడం, చాలా మందిని ఇళ్లలో ఉన్న వారిని మరి వెళ్ళి
లోపలికి వెళ్లి మరి బయటకు లాక్కొని కొట్టడం, వారిని చంపేయడం అనేది గతంలో 2024లో చూసాం. అప్పటి నుంచి అదే పునరావృతం అవుతూ ఉంది. ఏ చిన్న అల్లరి జరిగినా హిందువులపై దాడి చేయడం అనేది దారుణంగా మారుతుంది. అదే ఆనవాయితీ అనేది పశ్చిమ బెంగాల్లో కూడా కొనసాగింది. ఒక మార్కింగ్ చేసి మరి ఇళ్లపై వారిపై దాడులు చేశారనేది కూడా ఇటీవల కూడా తాజాగా వెలుగులోకి వచ్చి దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇళ్లపై మార్కింగ్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలపైన కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వం ప్రచారాలు చేయడం తప్ప దాని ఆచరణ పెట్టడం మాత్రం విఫలమవుతుంది. పక్క దేశంలో మన హిందువులపై దాడులు జరుగుతుంటే, వారు ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు అనేది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా చోద్యం చూడకుండా తగిన చర్యలు తీసుకోవాలి, హిందువుల ప్రాణాలు కాపాడాలి అనేది అందరు కూడా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే ఇది భారత ప్రభుత్వం కూడా చర్యలు పూనుకున్నట్టు తెలుస్తోంది. అక్కడున్న భారత హైకమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇటు భారత విదేశాంగ శాఖ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఎవరు కూడా బయటకు రావద్దు, అత్యవసరమే తప్ప అవసరమైతేనే బయటకు రండి, లేని పక్షంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇళ్లలోనే ఉండాలి అంటూ కూడా ఇటు భారత విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అక్కడున్న భారత రాయబార కార్యాలయం, బంగ్లాదేశ్ లోని రాయబార కార్యాలయం సంబంధించి అక్కడ ఉన్న అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు జారీ చేసినా మేము ఇళ్లలో ఉన్నా కానీ ఇళ్లలోకి వచ్చి మరి మాపై దాడులు చేస్తున్నారు, ఏం చేయాలి మేము అనేది అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన, భయం అయితే వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ మరిన్ని ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి ఉంది. హిందువుల ప్రాణాలను, లేని పక్షంలో మరిన్ని ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా అల్లర్లు చెలరేగుతున్నాయి. అల్లర్ల వల్ల హిందువులపై దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా నిర్లక్ష్యం వహించి కూడా త్వరగా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడున్న హిందువుల ప్రజలు అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజు కూడా బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో కాలం వెల్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఏదో ఒక మూలన ఏదో ఒక రకంగా ఇక్కడ దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారి మధ్య అల్లర్లు చెలరేగినప్పటికీ కూడా అంటే రెండు పార్టీల మధ్య వివాదం అనేది కొనసాగుతోంది. అంటే మొదట బంగ్లాదేశ్ సంబంధించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులకు రిజర్వేషన్లు కల్పించడం, ఆ రిజర్వేషన్లు ఇతర వర్గాలు వ్యతిరేకించడం, అది తిరిగి దానివారుగా మారి విభేదాలు విధ్వంసం వరకు చెలరేగింది. తర్వాత అక్కడున్న షేక్ హసీనా పదవీచ్యుతురాలు అవడం, దేశం విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి, ఒక దేశ ప్రధాని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. అంటే అక్కడ అల్లర్లు హింస చెలవేయకూడదనే ఉద్దేశంతోనే నేను అక్కడి నుంచి దేశం నుంచి విడిచి వెళ్లిపోయాను అనేది షేక్ హసీనా కూడా ఒక వివరణ ఇచ్చింది. కానీ ఇప్పుడు అయినప్పటికీ కూడా సంవత్సరం అవుతున్నా ఇంకా అల్లర్లు అనేది ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడున్న హిందూ సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, భారత వ్యతిరేకి హాతి హత్య ఉదంతంతో బంగ్లాదేశ్లో హింస కాండ చెలరేగింది. ఆ హింస ఇంకా ఆగడం లేదు. ఈ గొడవల నేపథ్యంలో అక్కడ హిందువులు, మైనారిటీలుగా ఉన్న హిందువులపైన కూడా దాడులు ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మనం ఒక ఇన్సిడెంట్ కూడా చూసాము, చాలా దురదృష్టకరము. హిందూ వ్యక్తి దేవుళ్ళందరూ కూడా సమానమే అని వ్యాఖ్యానించినందుకు గాను టార్గెట్ చేసి చంపిన ఘోరమైన అమానవీయ ఘటన కూడా బంగ్లాదేశ్లో జరిగింది. నిన్న కూడా యూనివర్సిటీలో పెట్రోల్ బాంబు దాడి చేశారు. ఈ పెట్రోల్ బాంబు దాడిలో ఒక విద్యార్థిని సైముల్ శ్యామ్ అనే విద్యార్థి మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బంగ్లాదేశ్లో ఇంకా హింసాకాండ అయితే చెలరేగుతూనే ఉంది. বাংলাদেশ মুক্তিযোদ্ধা সংসদ গেটের সামনের রাস্তায় এই ঘটনা ঘটে। ও ভাই, ও দোকানে তো বলে বাইরে এই রাস্তারে এলে বোম পড়তোর গায়ে একেবারে ডাইরেক্ট আমি রে